దళిత గిరిజనులకు భూ పంపిణీ చేయాలని, సిద్ధారెడ్డిపాలెం గిరిజనులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు కావలిలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓకి గ్రామస్తులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ దగదర్తి మండలంలోని సిద్ధారెడ్డిపాలెంలోని గిరిజనులపై జరిగినటువంటి దాడులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. విన్నవిస్తున్నాము. ఎందుకంటే మన కావలి డివిజన్లోనే విస్తారమైన భూములు, ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ఆ భూములు కొందరు సర్వనాశనం చేసినారు. ఆ భూములు సర్వనాశనం చేసిన వాళ్ళందరూ కూడా పీడీ యాక్ట్ కింద పెట్టి, సెక్షన్ల కింద పెట్టి, ఎందుకంటే దాదాపు రేపు వర్షం వస్తే అన్ని గోతుల్లో పడిపోయి పిల్లలు చనిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళ మీద కూడా 307 పెట్టాలి. అట్లా జరిగితే పిల్లలు చనిపోయినా, మనుషులు చనిపోయినా, పశువులు చనిపోయినా వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోవాలనేది. మిగతా ఇప్పుడున్న భూములన్నీ కూడా ఇంకా ఖరాబు కాకుండా, ఇంకా గ్రావులు దూకోకుండా ఆ భూములన్నీ పంపిణీ చేయాలనేది మా ప్రధానమైనది. ఆ విధంగా సిద్ధారెడ్డిపాలెంలో గిరిజనుల పేరు మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా అరెస్ట్ చేయాలి. ఇంకా దాని అనుకున్న ప్రధానమైన వ్యక్తులందరూ కూడా ఇప్పుడు జల్సాగా తిరుగుతుండ్రు. మేము అవి కోర్టులో వేస్తేనే వాళ్ళు మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మిగతా మా సర్పంచ్ని, మా మహిళా సర్పంచ్ని, మా వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇప్పుడు 7 మందిని మిగతా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడానికి ఉన్నారు. ఈ విధంగా చేయటం అనేది చాలా అన్యాయం. ఎట్టయినా సరే దీని మీద ఘోరంగా గిరిజనులు ఏవైనా కూడా అన్యాయం, ఇప్పుడు చట్ట ప్రకారం ఎవరు చేసినా కూడా తప్పే కాదంటలేదు కదా. ఆ విధంగా ఒకరికి ఒక న్యాయం, ఒక కులానికి ఒక న్యాయం, అధికార పార్టీ వాళ్ళకి ఒక న్యాయం అంటే అది కుదరదు. ఇట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చేయటం అనేది చాలా ఘోరమైన విషయం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధము. ఒక పక్కన కఠిన చర్యలు తీసుకోకుండా ఒక పక్కనే వత్తాసు పలకటం అనేది పోలీసులకు కానీ, రెవెన్యూలకు కానీ చాలా ఘోరమైన విషయం. ఆడ భూములన్నీ ఆక్రమిస్తున్నారు. ఒక వర్గం, ఒక కులం వాళ్ళందరూ భూములు ఆక్రమించుకొని ఒక్కొక్కరు 20 ఎకరాలు చేసుకుంటారు. మేమేమో నీరు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు చేసుకొని బతుకుతున్నాం. ఈ విధంగా చేయటం అనేది ఎంతవరకు న్యాయము? దాదాపు అల్లూరులో 363 సర్వే నెంబర్లు, మోపూర్లు, ఆమలూరులో దాదాపు 300-400 ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడే అన్ని చోట్ల ఉన్నాయి. ఈ సింగపేటలో ఉన్నాయి. ఈ భూములన్నీ కూడా మేము అప్లై చేస్తున్నాం. ఈ రోజు లాస్ట్ డేట్ 15వ తేదీ కలెక్టర్ గారు చెప్పారు. అప్లై చేసుకుని ఎల్పీసీ కింద అన్ని భూములు అప్లై చేసుకోమని చెప్పారు. పేపర్లు వేశారు. మేము అప్లై చేసాం. అయితే ఇది న్యాయం జరగకుంటే సార్, మాది సిద్ధారెడ్డిపాలెంలో లంబాడి తాండా నుంచి వచ్చిన వ్యక్తిని సార్. నా పేరు శ్రీనివాస్ నాయక్. ఏం జరిగిందంటే అక్కడ సర్పంచ్ వాటర్ ప్లాంట్ కట్టడం కానీ, సిమెంట్ రోడ్లు వేయడం కానీ, ఇటువంటి చాలా పనులు, మంచి పనులు చేసుకుని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న సమక్షంలో రెడ్డి గారులు అనేవాళ్ళు ఇతన్ని అణిచేయాలా, ఇతన్ని తొక్కేయాలా, లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఇతనికి చాలా మంచి ప్రిఫరెన్స్ అనేది వస్తుంది అని చెప్పి వాళ్ళు మా మీద పక్కా ప్లాన్గా కక్ష పెట్టుకొని, మనసులో పెట్టుకొని ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నాడు అనేసి. ప్లస్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ అనేది బడి పొలం 8 ఎకరాల 70 సెంట్లు ఉంటే అందులో 8 ఎకరాలు కోట రాధారెడ్డి, కోట చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు ఆక్రమించుకొని వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పంట వేసుకోవడం, వినియోగించుకుంటూ ఉన్నారు. ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారు? ఒక సర్పంచ్ నేను, నాకు అడిగే హక్కు ఉంది అని ఈయన క్వశ్చన్ చేసినందుకే 40 మందిని తీసుకొచ్చి ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నంగా దాడి చేయించారు. వాళ్ళు తలకాయలు బద్దలు కొట్టేసి ముఖ్య సునీత సర్పంచ్ అయిన లేడీని, సుశీలమ్మని, హరిబాబు నాయకుని, వడితే నాగేశ్వరరావు నాయకుని, బుకే వెంకటరమణ నాయకుని వీళ్ళ 5 మంది మీద అక్రమ కేసులు పెట్టి 307లు పెట్టి కావాలనే కక్షపూర్వితంగా ఈ విధంగా చేశారు. వాళ్ళు అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో వేశారు. మాకైతే న్యాయం కావాలి. పోలీసులు మాకు సపోర్ట్ చేయట్లేదు. ప్లస్ రాజకీయ నాయకులు ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు. ఏమైనా కూడా రెడ్డి వర్గంగా వాళ్ళు రెడ్డికే సపోర్ట్ చేస్తున్నారు కానీ దళిత వర్గాలకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్. దయచేసి మాకు కంపల్సరీ న్యాయం జరపాలని మేము కోరుకుంటున్నాం.